హాయ్ ఫ్రెండ్స్, టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మసాలా పాస్తా చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి, 1 స్పూన్ సాల్ట్, పాస్తా వేసి మంచిగా ఉడకపెట్టాలి. నెక్స్ట్ ఉడికిన పాస్తాని పక్కకి పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేయాలి 2 స్పూన్స్. ఆయిల్ వేడి అయ్యాక 1/2 స్పూన్ అల్లం ముక్కలు, 1/2 స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి కలపాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. క్యారెట్ ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా వేసి బాగా మిక్స్ చేసేయాలి. టమాటా క్యారెట్ మంచిగా మిక్స్ అయ్యాక 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి 5 మినిట్స్ తర్వాత పాస్తా వేసి మిక్స్ చేయాలి. పాస్తా బాగా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర వేసి మిక్స్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా పాస్తా రెడీ.